హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. H1B ప్రోగ్రామ్ మరి స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఇందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలియజేయబోతున్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ మరి H1B ప్రోగ్రామ్ ఆల్రెడీ ట్రంప్ ఉన్నప్పుడు వస్తున్న H1B ప్రోగ్రామ్ ఇది. ముఖ్యంగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులు చేర్పులు ఆల్రెడీ చేసి దాన్ని సంచలనం కూడా చేశాడు ట్రంప్. అండ్ పేమెంట్ గురించి ఎలాంటి కంపెనీస్ ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి అండ్ అమెరికాలో ఓన్లీ క్రీమ్ అండ్ ది బెస్ట్ పీపుల్ మాత్రమే మాకు కావాలి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు అనే కొన్ని సంచలనాత్మక స్టేట్మెంట్స్ బయటకు చెప్పాడు. మరి ఇలాంటి వాటి మధ్య ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుందంట? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ట్రంప్ 2.0 తర్వాత ఆఫ్టర్ డైనమిక్ చేంజెస్ తర్వాత వస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్ చాలామంది కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు దీనిపైన. యూజువల్గా H1B ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే ఒక 65,000 రెగ్యులర్ కోట, 20,000 మాస్టర్స్ కోట. అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఒక 20,000 వీసాస్ ఇస్తారు వాళ్ళకి స్పెసిఫిక్గా. అండ్ దాని తర్వాత ఇంకొక 65,000 రెగ్యులర్ అండర్ గ్రాడ్ ఉన్న వాళ్ళకి, గ్రాడ్ చేస్తే వాళ్ళకి కూడా ఇస్తారు. అంటే బోత్ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కానీ యూఎస్ మాస్టర్స్కి మాత్రమే ఆ 20,000 ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే మార్చిలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే కంపెనీస్ ఏం చేస్తారంటే మాకు రిసోర్సెస్ కావాలి అని మార్చిలో రిజిస్టర్ చేస్తారు. అంటే హిస్టారికల్గా. సో మనకి ఇక్కడ ఇయర్లో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ను క్యాలెండర్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే మనం ఇక్కడ చూసాము, మనం ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 30 ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్, ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ యూఎస్సిఎస్లో ఎలా ఉంటుందంటే అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా ఉంటుంది. కాకపోతే అక్టోబర్ 1కి రెడీ చేసుకోవడం కోసం మార్చి నుంచే వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. సో మార్చిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే 85,000కి ఓపెన్ చేస్తారు. ఈ 85,000కి మాస్టర్స్ కేటగిరీ, రెగ్యులర్ వాళ్ళందరూ కూడా కంపెనీ ఓనర్స్. ఎవరైతే కంపెనీ నాకు ఈ రిసోర్స్ ఇంపార్టెంట్, ఈ రిసోర్స్ ఈ టెక్నాలజీలో పనిచేయబోతున్నారు, అంటే ఒక టెక్నాలజీ అని కాదు, అన్ని సెక్టర్కి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ గ్లోబల్ ప్రోగ్రామ్. అండ్ అన్ని కంట్రీస్కి అన్ని సెక్టర్స్. మన ఒక టెక్నాలజీ H1 అనేది ఒక ఐటీ జాబే కాకుండా అన్ని సెక్టర్స్కి, ఫార్మసీ కానివ్వండి, రియల్ ఎస్టేటు, ఎవరి యూ నేమ్ ఇట్ ఎవ్రీ ఆ సెక్టర్స్లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి కూడా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ వస్తారు. సో ఒక 3 వీక్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటారు. దాని తర్వాత మార్చి చివరిలో ఏం చేస్తారంటే ఒక లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఇందులోకి వచ్చిన పిక్ అయిన వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఏప్రిల్ 1 నుండి 3 మంత్స్ 90 డేస్ ఇస్తారు. ఆ 90 డేస్ లోపల వాళ్ళు పిటిషన్ పంపాలి. సో ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అంటే ఎంప్లాయర్ ఏం చేస్తారు, వాళ్ళ ఏదైనా లా ఫర్మ్ని ఎంగేజ్ చేసుకొని ఎవరైతే రిసోర్సెస్ ఉన్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందో వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళది నేమ్స్ తీసుకుంటారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ పెట్టి తర్వాత లాటరీలో పిక్ అవుతుంది. బిగ్ లాటరీ రన్ చేస్తారు. యూజువల్గా 2 to 1:3, 1:4 ఇది అవుతారు, పాపులేషన్ వస్తారు. సో దాని నుంచి మళ్ళీ తీసిన దానికి మాత్రం కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇస్తారు. మీకు యువర్ H1B ఈజ్ పిక్డ్ రిజిస్ట్రేషన్లో, సో మీరు H1B ఫైల్ చేసుకోండి అని చెప్తారు. ఎంప్లాయర్కి పంపిస్తారు. సో ఎంప్లాయర్ ఏం చేస్తారు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఒక 20 చేస్తే అందులో ఒక 10 పిక్ అయితే ఆ 10 మందికి H1 ఫైల్ చేస్తారు. ఈ 10 మందికి జాబ్ ఉంటే, జాబ్ ఉండాలి తప్పకుండా, జాబ్ ఉంటే అది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ 30 వరకు వాళ్ళ అప్లికేషన్స్ పంపించాలి యూఎస్సిఎస్. ఈ లోపల సెటప్ ఎలా ఉంటుందంటే అది రెగ్యులర్ ప్రాసెసా, ప్రీమియం ప్రాసెసా? రెగ్యులర్ ప్రాసెస్ అయితే రెగ్యులర్ ఫీ ఉంటుంది, దానికి ప్రాసెసింగ్ టైం డిలే ఉంటుంది. బట్ ప్రీమియం ఏదంటే దానికి ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఫీజు, ఇప్పుడు డైనమిక్గా చేంజ్ అయిన న్యూ ఫీజెస్ అంటే 2,900 పైన వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు 2,800 ఉంటుంది. ఇప్పుడు అంటే ఎవ్రీ టైం ఏం చేస్తారంటే వీళ్ళు ఫీ ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో ఆ ఫీతో ప్రీమియం ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి తొందరగా H1B అప్రూవ్ అవడానికి ఉంటుంది. సో మెజారిటీ కంపెనీస్ అందరు కూడా ఈ ప్రాసెస్ని చూజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే H1B పెండింగ్ లేకుండా అప్రూవ్, అంటే కంపెనీ జాబులు ఉన్న వాళ్ళు కొందరికి రకరకాల వాళ్ళ చాయిస్, వాళ్ళున్న ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్షియల్ నీడ్, జాబ్ రిక్వైర్మెంట్ని బట్టి ఆ ప్రాసెస్ని డిలే చేస్తారు. బట్ ఓవరాల్గా ఇది మెథడ్. తర్వాత వీళ్ళు ఎవరైనా కూడా H1 అప్రూవ్ అయినా కూడా వాళ్ళు దే కెనాట్ వర్క్ అంటిల్ October 1. దే ఓన్లీ వర్క్ October 1 ఆన్వర్డ్స్. సో యూజువల్గా ఈ H1B టైం ఎలా ఉంటుందంటే 3 ఇయర్స్కి ఇస్తారు. ఒకసారి H1B డ్యూరేషన్ ఆఫ్ ఉంటుందంటే దీనికి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి LCA తీసుకుంటారు. అది తీసుకొని అప్లై చేస్తారు H1B ప్రోగ్రామ్కి. ఇదంతా కంపెనీ ఆర్ లా ఫర్మ్స్ ఎంగేజ్ చేస్తారు. మన లా ఫర్మ్ కూడా H1లో ఫైల్ చేస్తుంటుంది. దీన్ని బిజినెస్ ఇమిగ్రేషన్ అంటారు. అంటే త్రూ బిజినెస్, అంటే కార్పొరేషన్ ద్వారా H1B ఫైల్ చేస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చేదంతా స్కిల్డ్ వర్కర్. వాళ్ళు టెక్నాలజీ కానివ్వండి, ఏ సెక్టర్ అయినా కానీ ఇట్స్ అనే స్కిల్డ్ వర్కర్ లేబర్ అంటారు H1B. సో ఆ లైన్లోనే తీసుకొచ్చి చేసే ప్రాసెస్లోనే ముందుకెళ్తారు. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్గా ఈ ఇయర్ ఏంటంటే ఇంకా మోర్ ఫీజెస్ గురించి కానీ వీటి గురించి కానీ స్కిల్డ్. అయితే అమెరికా ఏముంటుంది, ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుందంటే ఈ పర్టికులర్ టైంలో మాకు కంట్రీ లోపలికి వచ్చేటోళ్ళు ఈదర్ దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ
ఆర్ దే కెన్ అఫోర్డ్ అంటే వి ఎంప్లాయ్మెంట్ పర్టికులర్ జాబ్ డ్యూటీస్ 100,000 అండ్ అబోవ్ ఉన్న జాబ్ డ్యూటీస్ ఉంటేనే మేము హైర్ చేస్తాం. ఈ 40,000, 50,000, 60,000 ఉన్న స్కిల్ లేబర్ అక్కర్లేదు. మాకేంటంటే ఆ జాబ్‌కు రిక్వైర్మెంట్ 100,000 మినిమమ్ ఉండాలనేది ఆయన ఐడియాలజీ. సో ఇప్పుడున్న సిస్టమ్‌లో ఎక్కడైనా అంటే దే ఆర్ థింకింగ్ అబౌట్ ది యూఎస్‌సిఎస్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే టిపికల్‌గా మీ దగ్గర అయితే టాలెంట్ అని ఉండాలి. లేదంటే మీ దగ్గర డబ్బని ఉండాలి. డబ్బు వచ్చే ట్రాక్ వేరు, టాలెంట్ వచ్చే ట్రాక్ వేరు. టాలెంట్ అంటే స్టెమ్ ట్రాక్. మేజర్‌గా స్టెమ్‌కి ఎక్కువ వెల్కమ్ చెప్తారు. నాన్ స్టెమ్ వాళ్ళకి కూడా H1Bs ఉంటాయి. ఏదైతే జాబ్‌లలో వాళ్ళకి స్టెమ్ కాని వాళ్ళ బ్యాచ్ ఉంటుందో వాళ్ళకి ఓన్లీ 12 మంత్సే ఉంటుంది. ఇది వాళ్ళ ఓపీటీ టైం. వీళ్ళకైతే 36 మంత్స్ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ 12 మంత్స్, తర్వాత 24 మంత్స్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్‌లో ఉన్న అచీవ్ అయిన వీళ్ళకి ఎవరైతే ఉంటుందో టెక్నాలజీ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. సో ఆ డ్యూరేషన్ ఆఫ్ దట్ టైంలో కూడా స్టూడెంట్స్ మన వాళ్ళు ఈసారి చాలా ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చారు కదా! ఇప్పుడు లాటరీకి వెళ్తారు కదా! 2, 3 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా అప్లై చేస్తుంటారు. అంటే ఫైనల్ ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. సో అంచేత అది ఇట్ ఈస్ ఎ బిగ్ లాటరీ. సో హోప్‌ఫుల్లీ దిస్ టైమ్ ఎంతవరకు నెంబర్ వస్తుందో చూడలేం కానీ బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఇంట్రెస్ట్ లాటరీ. ఎందుకంటే ఫీజెస్ కానీ, తర్వాత టాలెంట్ కానీ. తర్వాత మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రూపకంగా వస్తుందో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకటి EB-5 విచ్ ఈస్ టోటలీ అన్ ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తుండ్రు, గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డు అని చెప్పేసి యూజువల్గా ఎట్లుంటాయంటే కొన్ని కంట్రీస్ దే సెల్ దేర్ పాస్పోర్ట్స్. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తుండ్రు, సెల్లింగ్ లైక్ ఏ గ్రీన్ కార్డ్స్. అంటే టిపికల్గా వాళ్ళకి ఏంటంటే యూ పే మనీ, దాన్ని ఆ ప్రాసెస్లో తీసుకొని గ్రీన్ కార్డ్, నో సిటిజన్షిప్. అమెరికా ఇచ్చేది గ్రీన్ కార్డ్. ఇది ఈవెన్ EB-5 అనే వాళ్ళు ఇదైనా కూడా గ్రీన్ కార్డే. సిటిజన్షిప్ ఇచ్చేది వేరే ఉంటుంది. సిటిజన్షిప్ ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్ కొన్ని సిటిజన్షిప్ ఇస్తాయి డైరెక్ట్. అది సేల్ చేస్తాయి. అవి సేల్ చేస్తాయి, డైరెక్ట్ పాస్పోర్ట్ని ఇస్తాయి. ఆ కంట్రీలో వచ్చి ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ దెన్ దే డైరెక్ట్లీ గివ్ యూ ఆ కంట్రీ పాస్పోర్ట్. సో అట్లా ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే బికాస్ ఆఫ్ మన పాపులేషన్ ఓవర్ ఎక్స్ప్లోర్డ్ అయింది ఈ కంట్రీలో. సో వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఆపర్చునిటీ టు గో అవుట్ సైడ్ ద కంట్రీస్. సో కొందరికి వెళ్ళి చాలామంది కొన్ని కంట్రీస్ అసలు ఇవ్వవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తాం. గల్ఫ్ కంట్రీస్లో అసలు అంటే సిటిజన్షిప్ అనేది ఉండదు. ఇంకా ఓన్లీ దే కెన్ స్టే షార్ట్ టర్మ్ స్టే, లాంగ్ టర్మ్ స్టే తప్ప పర్మనెంట్ ఇంకా ఫర్ ఎవర్ సిటిజన్షిప్ ఇవ్వడం అంటూ ఉండదు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కానీ, కామన్వెల్త్ కంట్రీస్ కొన్నిటికి కానీ, అంటే మనకున్న రిలేషన్స్ కానీ ఆస్ట్రేలియా ఇస్తుంది, న్యూజిలాండ్ ఇస్తుంది, కెనడా ఇస్తుంది, US ఇస్తుంది, UK ఇస్తుంది. ఇట్లా అటువంటి కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ఒక మోడల్లో అంటే వాళ్ళ ట్రాక్లో నాన్ ఇమ్మిగ్రెంట్ టు ఇమ్మిగ్రెంట్ టు న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు అన్నట్టు. అంటే మన వాళ్ళు ఏంటంటే F1 మీద వస్తారు, H1 మీద చేస్తారు, గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు, సిటిజన్షిప్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ తీసుకుంటారు. ఈ పాత్ దీని ఏమంటే పాత్ టు ద US సిటిజన్షిప్ అంటారు. సో ఈ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడు హ్యాపెనింగ్ కాబట్టి మోర్ ఇంకా ఈ మార్చ్ వస్తాయి. ఇప్పుడు దిస్ ఇస్ ఓన్లీ జనవరి కాబట్టి మనకి ఫిబ్రవరిలో కూడా మనకి కొంచెం మోర్ అప్డేట్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి కూడా. సో తర్వాత ప్రోగ్రామ్ అయితే దే డిడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ ఈజ్ దేర్. అంటే H1B ప్రోగ్రాము, గ్లోబల్ ప్రోగ్రాము, అన్ని కేటగిరీ. సో ఏమైనా ఇంకా డైనమిక్గా చేంజ్ వస్తాయి అనేది యాజ్ ద టైం ప్రోగ్రెస్. ప్లస్ USCSలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ని కూడా మార్చాలనేది ఒక ఆలోచన నడుస్తుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈజ్ టర్మ్ బేస్డ్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఓన్లీ టెంపరీ. కాకపోతే సెనేట్లో, కాంగ్రెస్లో చేంజ్ చేస్తే అది మోర్ లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్లో ముఖ్యంగా H1B ప్రోగ్రామ్ మీద ఎవరైతే వెళ్తూ ఉన్నారో డాక్యుమెంట్స్ పరంగా ఇంకేమైనా చేంజెస్ వచ్చాయా? అండ్ వీళ్ళు కంపెనీస్ నుంచి ఎంత పే తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళు ఉండాలా లేదా అని డిసైడ్ చేస్తాను ఒక చిన్న హుక్ అయితే పెట్టడం జరిగింది ట్రంప్. అది ఎలా డిసైడ్ చేస్తారు? దాని కంపెనీ నుంచి డేటా ఎక్వైర్ చేసుకుంటారా? మరి ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది? టిపికల్గా యూఎస్లో జియోగ్రఫీ పెద్దది కంట్రీ కదా, మేజర్ సిటీస్లలో ఉన్నదానికి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. వాషింగ్టన్ డీసీలో ఒక శాలరీ ఉంటే నాష్విల్లో ఒక రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ షికాగోలో ఒక రకంగా ఉంటే డాలస్లో ఒక రకంగా ఉంటుంది. అంటే జియోగ్రఫికల్గా వాళ్ళకున్న సిటీ నీడ్స్ని బట్టి, అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు జాబ్ కోడ్స్ ఉంటాయి. ప్లస్ వాటికి అసోసియేటెడ్ జాబ్ ఫీజెస్ ఉంటాయి. దానికి FLC డేటా సెంటర్స్లో ఆ డేటా ఉంటుంది. వాళ్ళకి ఈ పర్టికులర్ జాబ్ కోడ్కి, ప్రోగ్రామర్ అనలిస్ట్కి ఇంత శాలరీ ఇవ్వాలని రూల్ ఉంటుంది. అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని 4 లెవెల్స్ ఉంటాయి. అంటే ఎంట్రీ లెవెలా, మీడియం లెవెలా, ఇట్లా సీనియారిటీ లెవెలా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సో మినిమం లెవెల్ 2 ఉండాలనేది ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఏంటంటే మాకు ఓన్లీ లెవెల్ 1, లెవెల్ 2 కాదు, మంచి క్వాలిటీ లెవెల్ ఉన్న వాళ్ళే మాకు కావాలి, అటువంటి వాళ్ళనే తీసుకుందాం అనేది వాళ్ళ ఆలోచన విధానం. సో ఇప్పుడు యాజ్ ద టైం ప్రోగ్రెస్ వీ విల్ గెట్ టు నో మోర్ ఆన్ దట్ లైన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకు రెగ్యులర్ H1B కావద్దు, మాకు ప్రీమియం లెవెల్లో అంటే
క్వాలిటీ ఉన్న H1B ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అండ్ ఈ రకంగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడి నుంచి H1కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కదా, మరి ఆ రకంగా చూస్తే అది బెనిఫిట్ కింద చూడాలా, మరి ఏ విధంగా చూడాలంటే? అంటే ఏమవుతుందంటే ప్రీమియం స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. యాజ్ ద స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. H1 అంటే ఇప్పుడు మనకు 85,000 కదా, మనకు 200,000 మంది వస్తున్నారు అప్లికేషన్ పెట్టేవాళ్ళు. అంటే మనకి 85కి మ్యాచ్ అవుతాయి, తగ్గడమే ఉండదు ఇప్పుడు. ఎందుకంటే ఈ సంవత్సరం ఒకటి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఒక 30% తగ్గిందన్నది జనరల్ టెండెన్సీ. సో యూజువల్గా పాపులేషన్ ఉంది మన దగ్గర. అంటే ఇండియాలో గ్రాడ్యుయేట్స్ అయితే ఆగరు, గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అంటే ఒక ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అవుతుంటారు ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి. వాళ్ళకి నెక్స్ట్ హై లెవెల్ ఆపర్చునిటీ ఏంటి, ఏదో ఒక ఫారెన్ కంట్రీలో వెళ్ళి మాస్టర్స్ చేయాలి, అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి కొంచెం. తర్వాత ఇఫ్ దే వాంట్ కమ్ బ్యాక్ దే కెన్ కమ్ బ్యాక్ టు ద హోమ్ కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డూ జాబ్ దేర్. ఆ పర్టికులర్ ఫారెన్ కంట్రీలో ఉంటారు మెజారిటీ పీపుల్. ఎక్కడైతే స్కిల్డ్ వర్కర్ క్లాస్ ఉందో, అది H1B ప్రోగ్రామ్ అమెరికాలో అనొచ్చు, ఆస్ట్రేలియాలో ఇంకో రకంగా అనొచ్చు, ఇంగ్లాండ్లో ఇంకో రకంగా అనొచ్చు, కెనడాలో ఒక రకంగా అనొచ్చు, అంటే టిపికల్గా యూరోప్లో ఒక రకంగా అనొచ్చు. సో ఇటువంటి స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్స్ ప్రతి కంట్రీ వెల్కమ్ చెప్తుంది. ఇవి న్యూ కంట్రీస్ కూడా వాళ్ళు రమ్మంటున్నాయి. సో మన వాళ్ళకైతే ఇంగ్లీష్ స్కిల్ ఉండడం, మనకు నాలెడ్జ్ ఉండడం, అడాప్టబిలిటీ, వర్కింగ్ అడాప్టబిలిటీ ఉండడం, ఇటువంటి దానివల్ల ఎక్కువ ఆపర్చునిటీ ఉంది అన్నట్టు. సో మన వాళ్ళు అన్ని కంట్రీస్కి వెళ్తున్నారు. అంటే నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు అమెరికా, గ్లోబల్లీ ఒక 196 కంట్రీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు 100 కంట్రీస్ వరకు అయితే చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ నుంచి నేను ఒక 30 కంట్రీస్కి ట్రావెల్ చేశాను. సో ఐ గెట్ టు సీ దిస్ ఫేసెస్. వేరియస్ సిటీస్ ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి ఉండడం, అక్కడ ఇంజనీరింగ్ తర్వాత స్టెమ్ యాక్టివిటీస్ చేయడం, అదేవిధంగా బిజినెస్ చేయడం, తర్వాత ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, బిజినెస్, టూరిజము అండ్ ఫార్మింగ్. సో ఇన్ని సెక్టర్లలో మన వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు. అంటే ఆగట్లేదు ఇక్కడ ఉన్న పాపులేషన్కి వన్స్ దే ఆర్. ఇంకోటి బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ రెవల్యూషన్తో ఏంటంటే ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ రావడంతో ఏమైందంటే ఎక్కడేం జరుగుతుందో గూగుల్ మ్యాప్స్లో ఏ కంట్రీలో ఏముంది, ఆ కంట్రీ జియోగ్రఫీ ఏంటి, అందులో మన వాళ్ళు ఎవరైనా ఇద్దరు వెళ్తే మొత్తం చెప్పేస్తారు కదా, దే కెన్ షేర్ ద కంటెంట్, ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు ఈ మధ్య వెళ్ళి మెడికల్ కాలేజీలు పెడుతున్నారు అక్కడ. సో అట్లే చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ పెడుతున్నారు. ఈ ఆఫ్రికన్ కంట్రీస్లలో కూడా చాలామంది మన వాళ్ళు బిజినెస్లలో వెంచరింగ్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ వర్కింగ్ క్లాస్, దే ఆర్ ఆల్సో ఎవాల్వింగ్ యాజ్ ఎ బిజినెస్ క్లాస్ అండ్ ఎంటర్ప్రీనర్కి ఐడియాలజీ వచ్చింది. సో అంచేత ఆ ఏరియాస్ కూడా బాగానే జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతుంది అనేది కాకుండా స్కిల్ పెంచుకోవాల్సిన దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 85,000 ఏదైతే H1కి సంబంధించిన ఉన్నాయో వాటిని మనం రీచ్ అవుట్ అవ్వాలి, అందులోంచి జాబ్ కొట్టాలన్నప్పుడు మన స్కిల్ బేస్డ్ మీద క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అవుట్పుట్. సో బెస్ట్ స్కిల్ అనేది మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని కూడా సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.